ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం మెయిన్ లీడ్ షైన్ని చూస్తాం. అప్పుడే వాళ్ళ మొహమేమో తనని కొట్టి, నీలాంటి కొడుకుండడం నాకు అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు నీ ఫేస్ నాకు చూపించకు అని తన లగేజ్ని బయట విసిరేస్తుంది. షెన్ ఏమో కోపంగా లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి మన ఫీమేల్ లీడ్ షియాన్ వస్తుంది. షియాన్ ఏమో ఆ లగేజ్ మీద కాలు పెట్టి, నీకు ఇదే కరెక్ట్ టైం, నీకు ఇంకా టైం ఉంది నువ్వు ఈ హౌస్లోకి వెళ్ళడానికి. సో నువ్వు జస్ట్ చేయాల్సిందల్లా నీ మోకాళ్ళ మీద కూర్చొని నాకు సారీ చెప్పి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు, అలాగే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కా అని అంటూ ఉంటుంది. షెన్కేమో చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో పైకి చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది, దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి ఈ కథలో, నన్ను ఎందుకు ఇంత బ్యాడ్ క్యారెక్టర్గా చేసావు, నేను అతనితో మంచిగా ఉండాలనుకుంటున్నాను, కానీ పాపం అతను చాలా అమాయకుడు, నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అని దేవుడితో అంటూ ఉంటే, దేవుడేమో అంటూ ఉంటాడు, నువ్వు గుడ్ క్యారెక్టర్లో ఉండాలి అనుకుంటే నీకు ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది అని ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాడు. సారీ ముందు ఈ షాక్ నాపేసి, నేను బ్యాడ్ క్యారెక్టర్లోనే ఉంటాను అని అంటుంది. అప్పుడే వెనుక నుంచి సర్వెంట్ రాగానే షెన్ని ఫాలో అవ్వమని చెప్తుంది. షెన్నేమో ఒక ఉమెన్ వల్ల హౌస్కి వెళ్తాడు. ఆ ఉమెన్ ఏమో షెన్ వెళ్ళడంతోనే లగేజ్ అంతా వెతుకుతూ, ఏంటి ఇందులో ఒక్క యూస్ఫుల్ వాల్యుబుల్ ఐటెం కూడా లేదా అని ఫైనల్గా తన ఐఫోన్ చూసి, వావ్ ఇది సేల్ చేస్తే కొంచెం మనీ వస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే షెన్ అంటాడు, నాకు గ్రాడ్యుయేషన్కి ఇంకా కొన్ని డేస్ మాత్రమే టైం ఉంది, నేను ఇక్కడే ఉంటాను అంటే, సరే నువ్వు బాల్కనీలో ఉండు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 2 రూమ్స్ మాత్రమే ఉన్నాయి, ఒకటి నేను ఇంకోటి నా బ్రదర్ అని చెప్తూ ఉంటుంది. సో తన లగేజ్ పట్టుకొని బాల్కనీకి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి షియాన్ వస్తుంది. షియాన్ వచ్చి, ఒక్కసారి నా దగ్గరికి వచ్చి క్షమించమని అడుగు, నేను ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, మనీ కూడా ఇచ్చేస్తాను, నువ్వు ఇంత కష్టపడి బాల్కనీలో ఉండాల్సిన అవసరం లేదు అన్నా కానీ షెన్ మాత్రం తనని పట్టించుకోడు. షెన్ ఏమో కాలేజ్ నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే తన దగ్గరికి ఒక పర్సన్ వచ్చి, నేను నీ రియల్ ఫాదర్ని, అలాగే ఒక ఓల్డ్ లేడీ ఫోటో చూపించి, నువ్వు నాకు కనుక మనీ ఇవ్వకపోతే ఈ ముసలమ్మని చంపేస్తాను అని అంటూ ఉంటాడు. షెన్ ఏమో తనని తిట్టి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే మళ్ళీ అక్కడికి షియాన్ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పటికైనా నా మాట వింటావా లేదా అని కొంచెం ప్రేమగా అడిగేసరికి తను అనుకుంటూ ఉంటాడు, తిను నేను అనుకున్నంత బ్యాడ్ కాదు కావచ్చు, తిను మంచిదే కావచ్చు అనుకుంటాడు. ఇమ్మీడియట్గా తన క్యారెక్టర్ చేంజ్ చేస్తూ మోకాళ్ళ మీద కూర్చొని నాకు సారీ చెప్పి నన్ను బేక్ చేయు అని అంటుంది. అప్పుడు తనకి మళ్ళీ కోపం వస్తుంది, నేనే తిన గురించి రాంగ్ ఆలోచించాను, తిను బ్యాడే కావచ్చు అని అనుకుంటాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెన్నీమో తన పాస్ట్లో ఉన్న హౌస్కి వెళ్ళి వాళ్ళ మమ్మీని మనీ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆమె అంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను కదా నీ ఫేస్ నాకు చూపించకు అని, నీకు ఎంత ధైర్యం, నువ్వు దేనికి పనికిరావు, నీకు 1 రూపీ ఇవ్వడం కూడా వేస్టే, అలాగే నా దగ్గర 1 రూపీ కూడా లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. షియానేమో అప్పుడే అక్కడికి వచ్చి, ఆంటీ నేను నీకోసం రింగ్స్ గిఫ్ట్గా తెచ్చాను అనగాని ఆంటీ టోన్ ఇమ్మీడియట్గా చేంజ్ చేసి, థ్యాంక్ యూ అమ్మాయి అని అంటూ ఉంటుంది. సరే అమ్మాయి నీకు ఇంకేం కావాలి అనగానే ఆంటీ ఈ పర్సన్ కావాలి అని షెన్ వైపు చూపిస్తుంది. షెన్ ఏమో అక్కడ నుంచి కోపంగా వెళ్తూ ఉంటే తనేమో కారులో వెళ్తూ బాడీగార్డ్తో చెప్తూ ఉంటుంది, ఇమ్మీడియట్గా షెన్ యొక్క అకౌంట్లో 1 మిలియన్ ఫోర్స్బుల్గా ట్రాన్స్ఫర్ చేయు అని. సో ఇక్కడేమో షెన్ హౌస్కి రాగానే తన హౌస్లో ఉన్న ఉమెన్ అంటూ ఉంటుంది, నీకు అకౌంట్లో చాలా మనీ ఉన్నాయి కానీ నువ్వు నాకు అబద్ధం చెప్పావా అని తనని బయటికి నెట్టేస్తుంది. అప్పుడే షెన్ అనుకుంటూ ఉంటాడు, అంటే ఇదంతా మేబీ షియానే చేసింది కావచ్చు అని అనుకుంటాడు. ఆ ఉమెన్ బయటికి నెట్టేసేసరికి షెన్ అకౌంట్లో ఉన్న మనీ కూడా రివర్స్ వెళ్ళిపోతాయి. అలాగే షెన్కేమో చాలా ఆకలేస్తూ ఉంటుంది, తన స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది. తన ఆకలితో క్లాస్ రూమ్లోనే కూర్చొని స్టమక్ పట్టుకొని పడుకుంటూ ఉంటాడు. అదంతా దూరం నుంచి షియాన్ చూస్తూ ఫుడ్ తీసుకొని వస్తుంది. కానీ తన బ్యాడ్ క్యారెక్టర్ కాబట్టి ఆ ఫుడ్ బాక్స్ ఏమో ఓపెన్ చేసి తన ముందు పడేస్తుంది. అది చూసి షెన్కి చాలా కోపం వస్తుంది, ఏంటి తిని ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ ఏమో స్టమక్ పట్టుకొని ఒక ప్లేస్లో కూర్చుంటే అప్పుడే తన దగ్గరికి హాన్ వస్తాడు, ఎందుకంటే షియాన్ హాన్తో బాక్స్ పంపిస్తుంది. సో షెన్నేమో ఫుడ్ తింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే దూరం నుంచి షియాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. షియాన్ ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుడే పైనుంచి తనకి మళ్ళీ ఒక సౌండ్ వినిపిస్తుంది, మిస్టర్ షెన్ యొక్క గ్రాండ్మాకి యాక్సిడెంట్ అయిందని. అది వినగానే షెన్కి ఎలాగైనా ఈ విషయం చెప్పాలని తన వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. ఇమ్మీడియట్గా తను వెళ్తూ ఉంటే సడన్గా తనని రౌడీస్ అటాక్ చేస్తారు. అలా రౌడీస్ అటాక్ చేస్తూ ఉంటే అదే టైం షెన్ చూస్తే, ప్లీజ్ షెన్ నన్ను సేవ్ చేయు అని అంటూ ఉంటే, నువ్వెప్పుడు నన్ను టార్చర్ చేస్తూనే ఉన్నావు, అలాగే నాతో రాంగ్గా బిహేవ్ చేస్తున్నావు, నేను నిన్ను కాపాడను అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే తను అంటూ ఉంటుంది, మీ గ్రాండ్మాకి యాక్సిడెంట్ అయింది అని చెప్తుంది. సో ఇమ్మీడియట్గా షెన్ అదంతా పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. షియాన్ రౌడీస్ యొక్క బాస్ నైఫ్తో అటాక్ చేయబోతూ ఉంటే కరెక్ట్ టైంకి
మళ్ళీ షెన్ రిటర్న్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. అలాగే తనతో అంటాడు, "నువ్వు ఇందాక చెప్పావు కదా! నిజంగా మా గ్రాండ్‌మాకి యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడు తనకెలా ఉంది?" అనగానే, తనకి సర్జరీ అవ్వబోతుంది అనగానే, తనక్కడి నుంచి షెన్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్‌కి వెళ్తాడు. తన వెనకాలే షియాన్ కూడా వెళ్తుంది. హాస్పిటల్‌కి వెళ్ళగానే అర్థమవుతుంది. డాక్టర్ ముందే బిల్ పే చేస్తే గానీ సర్జరీ చేయనంటాడు. సో, షెన్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటే, అదే టైంకి తన మనసులో అనుకుంటుంది, నేను ఇతనికి హెల్ప్ చేస్తే బావుండు అని. అప్పుడే మళ్ళీ పైనుంచి సౌండ్ వస్తుంది. "నువ్వు బ్యాడ్ క్యారెక్టర్‌లో ఉన్నావు. నువ్వు మంచి చేయాలని ఆలోచించకు" అనగానే, సో, ఇమ్మీడియేట్‌గా తన క్యారెక్టర్‌కొచ్చి సో, షెన్‌తో అంటూ ఉంటుంది, "నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని నాకు సారీ చెప్పి, నువ్వు నా బాయ్ ఫ్రెండ్‌గా ఉంటానని ఒప్పుకో. అప్పుడు నేను ఈ బిల్ పే చేస్తాను. మీ గ్రాండ్‌మాకి కూడా ఏం కాదు" అనగానే, సో, తనేమో సరే అంటాడు. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్‌మా ఇంపార్టెంట్ కాబట్టి. టియాన్ ఏమో కార్డ్ ఇవ్వబోతూ ఉంటుంది. అదే టైంకి ఒక గర్ల్ వస్తుంది. ఆ అమ్మాయి అంటుంది, "నేను మనీ ఇస్తాను. నువ్వు తన కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు" అని అంటుంది. ఆ అమ్మాయి ఎవరో ఆ అమ్మాయి పేరు వి. వికి షెన్ అంటే చాలా ఇష్టం. సో, షియాన్ నవ్వుతూ, "ఏంటి నీకు కనీసం సర్జరీకి ఎంత మనీ అవుతుందో ఐడియా అన్నా ఉందా?" అని అంటూ ఉంటే, ఆ అమ్మాయి అంటుంది, "నా దగ్గర ఇప్పుడు 5000 ఉన్నాయి" అంటుంది. ఆ 5000 అనేది చిన్న మూలకు కూడా రాదు కాబట్టి, షియాన్ ఏమో, నా దగ్గర ఎక్కువ టైం లేదు. నువ్వు నాకు చెప్పు ఏం చేయాలనుకుంటున్నావు? బిల్ పే చేయాలా వద్దా? అనగానే, "సరే బిల్ పే చెయ్యి" అని అంటాడు. ఏమో బిల్ పే చేయడానికి వెళ్తూ, వావ్! ఎవరి లైఫ్ అయినా సేవ్ చేస్తే ఎంత బావుంటుంది. ఇంత మంచి ఫీలింగ్ ఉంటుందా అని అనుకుంటుంది. అలా తను నాన్నమ్మ యొక్క సర్జరీ కూడా అయిపోగానే తనేమో సర్జరీ రూమ్‌కొచ్చి షెన్‌తో అంటూ ఉంటుంది, "సరే నాకు చాలా ఆకలేస్తుంది. వెళ్లి చిప్స్ తీసుకొని రా పో" అనగానే తనేమో అంటూ ఉంటాడు, "మెల్లగా చెప్పు మా గ్రాండ్‌మా లేస్తుంది" అంటే, "అవునా? సరే, సరే. ఇప్పుడు నాకు చెప్పేంత ఓపిక లేదులే కానీ నన్నెత్తుకొని స్నాక్స్ తినిపియడానికి తీసుకెళ్ళు" అని అంటుంది. సో, అతనేమో సీరియస్‌గా చూసేసరికి, "నీకు చెప్పింది నీకు తెలుసు కదా! నేను నిన్ను కొనేసాను. నువ్వు మర్చిపోకు" అనగానే, "సరే, సర్లే నాకు గుర్తుంది" అని తననెత్తుకొని బయటికి తీసుకొనెళ్తూ ఉంటాడు. సో, తను అంటూ ఉంటుంది, "ఏంటి నువ్వింత కోపంగా ఉన్నావు? కొంపదీసి నన్ను కింద పడేస్తావా ఏంటి? దింపేసేయ్" అని అంటుంది. సో, తనేమో దింపేసరికి వి ఏమో అక్కడికొస్తుంది. వి అంటుంది, "నేను నీకోసం శాండ్‌విచ్ తీసుకొచ్చాను" అనగానే, "లేదు, లేదు నాకిప్పుడు ఆకలిగా లేదు" అని షెన్ అంటాడు. అప్పుడే అక్కడికి షియాన్ వచ్చి శాండ్‌విచ్ కింద పడేసి, నేను అలసిపోయాను. నన్ను మళ్ళీ ఎత్తుకో" అని అంటుంది. షెన్ ఏమో మళ్ళీ తననెత్తుకోగానే, "నువ్వు ఇంకోసారి నాతో తప్ప ఎవరితో మాట్లాడొద్దు. ఓన్లీ నా మీద మాత్రమే ఫోకస్ పెట్టుకోవాలి" అని చెప్తూ ఉంటుంది. సో, అది చూసి వి ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్‌లో సియాన్ ఏమో షెన్ యొక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తనతో అంటూ ఉంటుంది, "నువ్వు ఒక హెల్ప్ చేస్తావా? షెన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రాండ్‌మాని ఒక టాప్ హాస్పిటల్‌లో జాయిన్ చేపిస్తానని చెప్పు. ఆ బిల్ కూడా నువ్వే పే చేస్తానని చెప్పు" అంటే తనేమో షాక్ అవుతాడు. "అదంతా ఎందుకు" అంటే, "నేను డైరెక్ట్‌గా హెల్ప్ చేయలేను. అందుకే నీతో చేపిస్తున్నాను" అనగానే వాళ్ళ ఫ్రెండ్ కూడా షెన్ దగ్గరికి వెళ్ళి, "మీ గ్రాండ్‌మాని వేరే హాస్పిటల్‌కి షిఫ్ట్ చేద్దామా? ఇది కొంచెం మల్టీ స్పెషాలిటీ మీ గ్రాండ్‌మాని ఒక టాప్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేద్దామా" అనగానే తనేమో షాక్ అవుతాడు. "ఏంటి నువ్వు నాకెందుకు హెల్ప్ చేస్తున్నావంటే, నాకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం. ఒకవేళ నీ దగ్గర మనీ రిటర్న్ వచ్చాయనుకో, అప్పుడు నాకు మనీ డబల్ ఇద్దువులే" అనగానే సో, షెన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అంటాడు. ఇదంతా సై నుంచి షియాన్ వింటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో, అప్పుడే షియాన్‌కి మళ్ళీ పైనుంచి సౌండ్ వస్తుంది. నువ్వు తనని హౌస్‌కి పిలిచి తనకి డాగ్ ఫుడ్ పెట్టాలి అనగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి బ్యాడ్ క్యారెక్టర్‌లో ఉండడం ఇంత కష్టమా అని అనుకుంటూ ఉంటుంది. తను కూడా ఓకే అంటుంది. అలాగే తనని బయటికి పిలుస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒక ప్లేస్‌కి వెళ్ళి కూర్చుంటారు. సో, తనకి చాలా పగిలిపోయిన ఐటెమ్స్ డిఫరెంట్ ఐటెమ్స్ ఇచ్చి, దీంతో ఒక మంచి ఐటెమ్‌ని ప్రిపేర్ చేయమంటుంది. అలాగే అదంతా షెన్నేమో ఒక మంచి ఐటెమ్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంటే తను షాక్ అవుతుంది. ఏంటి ఈ పర్సన్ ఎంత టాలెంటెడ్‌గా ఉన్నాడు. కానీ మనీ మాత్రమే తక్కువ అని అనుకుంటుంది. అలాగే తనకి డాగ్ ఫుడ్ తీసుకొనొచ్చి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది మా ఇంట్లో డాగ్ కూడా సరిగ్గా తినదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే షెన్నీమా ఫుడ్ తీసుకొని తింటూ ఉంటాడు. అలాగే ఒక మంచి రోబో బొమ్మనిచ్చి అది మాట్లాడేటట్టు తయారు చేస్తాడు. అది చూసి షియాన్ ఏమో చిన్న పిల్లలాగా క్యూట్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే షెన్ చూసి షెన్ చూస్తూ నేను అనుకున్నంత బ్యాడ్ పర్సన్ ఏం కాదు. అలాగే తిను నాకు హెల్ప్ చేసింది కదా! అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడే అక్కడికి వి వస్తుంది. వి ఏమో వీడియో తీస్తూ "నువ్వు కావాలనే కదా షె షెన్‌ని ఇబ్బంది పెడుతున్నావు. ఇలా డాగ్ ఫుడ్ ఇచ్చి తననెందుకు టార్చర్ చేస్తున్నావు? ఇదంతా నేను వీడియో తీశాను. అందరి ముందు నిన్ను ఎక్స్‌పోజ్ చేస్తాను" అనగానే
తను ఇమ్మీడియేట్‌గా షెన్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, "నువ్వు నన్ను కిస్ చెయ్యి. తన ముందు జెలస్‌గా ఫీల్ అవ్వడానికి" అని చెవి దగ్గర చెప్తూ ఉంటుంది. "నీకిష్టం లేకపోయినా జస్ట్ యాక్టింగ్ చెయ్యు. తను జెలస్‌గా ఫీల్ అవ్వాలి" అనగానే షెన్ ఏమో రియల్‌గానే కిస్ చేస్తాడు. అది చూసి వి ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనకి చేయగానే తన స్టమక్‌లో ఏమో పెయినొస్తూ ఉంటే, షెన్ ఏమో ఇమ్మీడియేట్‌గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటే, "లేదు లేదు డాక్టర్ అవసరం లేదు. నువ్వు మళ్ళీ ప్లీజ్ నన్ను ఒకసారి కిస్ చెయ్యు" అని అంటుంది. అది వినగానే తనేమో షాక్ అవుతాడు. "ప్లీజ్ కిస్ చెయ్యు. ఈ స్టమక్ పెయిన్ భరించలేకపోతున్నాను" అనగానే, సరే అని కిస్ చేస్తే తను ఓకే. స్టమక్ పెయిన్ తగ్గిపోయింది అని అంటుంది. ఏంటి ఈమె పిచ్చిదానిలా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ ఏమో వెళ్తూ ఉంటే చాలామంది రౌడీస్ వచ్చి తనని అటాక్ చేస్తూ ఉంటారు. షెన్ కూడా రిటర్న్ అటాక్ చేద్దామని అనుకుంటాడు. కానీ వాళ్ళు చాలామంది ఉండేసరికి ఏం చేయలేకపోతాడు. అప్పుడే దూరం నుంచి ఒక పర్సన్ ఏమో అనుకుంటూ ఉంటాడు, "నువ్వు నా లైఫ్‌ని లీడ్ చేస్తున్నావు. నిన్ను వదిలిపెట్టను" అని అనుకుంటూ ఉంటాడు. అలాగే తను ఒక షిప్‌లో బంధిస్తాడు. నెక్స్ట్ సీన్‌లో షెన్ యొక్క ఫ్రెండ్ సియాన్ దగ్గరికి వచ్చి, "నువ్వు నా ఫ్రెండ్‌ని ఏం చేశావు? నిన్నటి నుంచి కనపడలేదు" అని అడుగుతాడు. సో తనేమో నాకు తెలియదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ స్టోరీలో హీరోని విలన్ ఒక 1 మంత్ దాకా మిస్ చేస్తాడు కదా! సో నేను అతన్ని కాపాడాలి అని అనుకుంటుంది. అప్పుడే మళ్ళీ పైనుంచి సౌండ్ వస్తుంది. "నువ్వు కాపాడాల్సిన అవసరం లేదు. ఏం జరిగినా అది జరగనియ్యు" అని అంటాడు. అది వినగానే తనేమో సైలెంట్‌గా ఉండి మళ్ళీ వాళ్ళ షెన్ యొక్క ఫ్రెండ్‌తో చెప్తూ ఉంటుంది. తను ఒక షిప్‌లో ఉన్నాడు అని ఆ ప్లేస్‌కి వెళ్ళి తనని కాపాడమంటుంది. అలా వాళ్ళిద్దరూ ఒక ప్లేస్‌కి వెళ్ళి షిప్‌లో తనని విడిపిస్తారు. సో అలాగే తనని టార్చర్ చేసిన వీడియో ఏమో ఒక పెద్ద ఎల్‌సీడీలో డిస్‌ప్లే అవుతూ ఉంటే షెన్ ఆ వీడియో చూస్తూ ఇమ్మీడియేట్‌గా ఆ డిస్‌ప్లేని పగలగొడతాడు. అలాగే తనని హౌస్‌కి తీసుకొని రాగానే తనని స్నానానికి పంపిస్తుంది. ఎంతసేపటికి అతను బయటికి రాకపోయేసరికి తనేమో డోర్ ఓపెన్ చేసి చూస్తే షెన్ ఏమో కింద పడిపోయి ఉంటాడు. అలాగే తన హ్యాండ్‌కి దెబ్బ తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా తనని బయటికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి తనకి మెడిసిన్ రాస్తూ ఉంటుంది. అంతలోపే పైనుంచి ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. నువ్వు తనని సెడ్యూస్ చేయని. అప్పుడు తను అనుకుంటుంది, ఇదెంత దారుణం! అతనున్న సిట్యుయేషన్ ఏంటి? మీరు నాకు చెప్తుందేంటి? అని సరే అలానే ట్రై చేస్తానని సెడ్యూస్ చేస్తూ ఉంటే అతను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి జాన్‌కి చాలా కోపం వచ్చి స్లాప్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో షెన్ వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు. లాస్ట్ టైమ్ తనని కిడ్నాప్ చేసిన పర్సన్. ఆ పర్సన్ ఎవరో కాదు షెన్ యొక్క స్టెప్ బ్రదర్. సో తనేమో కొంతమంది రౌడీస్‌ని తీసుకొచ్చి, "లాస్ట్ టైమ్ నువ్వు సేవ్ అయ్యావు. ఈసారి సేవ్ కాలేవు" అని తనని అటాక్ చేయబోతూ ఉంటే అదే టైంకి వెనక నుంచి షియాన్ వచ్చి తన బాడీ గార్డ్స్‌తో తీసుకొనొస్తుంది. "ఏంటి తనొక్కడే ఉన్నాడనుకున్నావా? నేనిప్పుడు పిలుస్తే ఇంకా 100 మంది బాడీ గార్డ్స్ వస్తారు" అనగానే షెన్ వాళ్ళ స్టెప్ బ్రదర్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ యొక్క స్టెప్ బ్రదర్ వాళ్ళ మమ్మీ దగ్గరికి ఏమో పోలీసులొచ్చి షెన్ వాళ్ళ స్టెప్ బ్రదర్‌ని అంటూ ఉంటారు, "మీరు షెన్‌ని కిడ్నాప్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను" అనగానే వాళ్ళ స్టెప్ బ్రదర్ చాలా పొగరుగా, "మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయని" అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షియాన్ వచ్చి, "ప్రూఫ్స్ ఎందుకు లేవు" అని రికార్డింగ్ వినిపిస్తుంది. అలాగే ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి, "ఇందులో వీడియో ఉంది. అతన్ని కిడ్నాప్ చేసింది, అలాగే టార్చర్ చేసింది" అని చూపించేసరికి వాళ్ళిద్దరూ స్టెప్ బ్రదర్ అలాగే వాళ్ళ మమ్మీ ఏమో తన మీద చాలా కోపంగా ఉంటారు. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు. షియాన్ ఏమో హౌస్‌లో కూర్చోగానే అప్పుడే తనకి మళ్ళీ సౌండ్ వస్తుంది. ఇప్పుడు షెన్ యొక్క లిటిల్ సిస్టర్‌ని కిడ్నాప్ చేయబోతున్నారు. సో తనని ఇమ్మీడియేట్‌గా కాపాడాలి అని అనుకుంటుంది. అలా డ్రైవర్‌కి కాల్ చేసి కార్ రెడీ చెయ్యు అని చెప్తుంది. ఇక్కడేమో వీకి కూడా ఎలా అర్థమవుతుందో తెలియదు. తనకు కూడా వాళ్ళ స్టెప్ సిస్టర్‌ని కిడ్నాప్ చేసిందని తెలిసి ఇమ్మీడియేట్‌గా తనని సేవ్ చేస్తే షెన్ దృష్టిలో మంచి ఇంప్రెషన్ వస్తుంది అని అనుకుంటుంది. సో షియాన్ ఏమో ఆల్రెడీ కిడ్నాపర్స్ యొక్క కార్ కంటే ముందే వాళ్ళ కార్ ఆపి లిటిల్ సిస్టర్‌ని సేవ్ చేస్తుంది. అదే టైంకి వి కూడా స్కూటీ యేసుకొని వచ్చేసరికి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. వి ఏమో షెన్ యొక్క లిటిల్ సిస్టర్‌ని తీసుకొని వెళ్ళబోతూ ఉంటే షియాన్ ఏమో ఆ బేబీని తీసుకొని షెన్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. షెన్ ఏమో చాలా థ్యాంక్ యూ నా సిస్టర్‌ని సేవ్ చేసినందుకు అని చెప్తాడు. అలా 2, 3 డేస్ గడిచాక మళ్ళీ వాళ్ళ లిటిల్ సిస్టర్‌ని కిడ్నాప్ అవుతుంది. అప్పుడే మళ్ళీ బుక్ రైటర్ నుంచి సౌండ్ వస్తుంది. "నువ్వు క్యారెక్టర్‌లో ఉన్నావు. నువ్వు బ్యాడ్ క్యారెక్టర్‌లో ఉన్నావు కాబట్టి సో నువ్వు షెన్‌ని సారీ చెప్పమని అడుగు" అనగానే తను అంటూ ఉంటుంది, "నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని నాకు హెల్ప్ చేయమని అడుగు. అప్పుడే నేను నీకు హెల్ప్ చేస్తాను" అనగానే తనేమో మోకాళ్ళ మీద కూర్చొని, "ప్లీజ్ నా సిస్టర్‌ని సేవ్ చెయ్యు" అని అంటాడు. సో తను కూడా ఇమ్మీడియేట్‌గా మోకాళ్ళ మీద కూర్చొని, "థ్యాంక్ యూ. నువ్వు నాకు
సారీ చెప్పినందుకు అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డ్యాడీకి కాల్ చేసి లిటిల్ సిస్టర్‌ని సేవ్ చేయమని చెప్తుంది. ఇక్కడేమో షెన్ యొక్క స్టెప్ మామ్ కోపంగా షెన్‌ని పిలుస్తుంది. సో, షియాన్ కూడా షెన్ వెనకాల వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరిని షెన్ యొక్క స్టెప్ మామ్ ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి షియాన్ వాళ్ళ డ్యాడీ వచ్చి, "నీకెంత ధైర్యం? నువ్వు నా కూతురుతో ఇలా ఇన్సల్ట్‌గా మాట్లాడడానికి? నీకు ఫ్యూచర్‌లో ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు అనుకుంటే, నీ కంపెనీని బ్యాంక్రప్ట్ చేయాలి అనుకుంటే నువ్వు ఇలానే మాట్లాడు" అని అంటూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా తన టోన్ చేంజ్ చేస్తూ సారీ, సారీ అని షెన్‌ని తీసుకెళ్ళొచ్చు అని షియాన్‌కి చెప్తుంది. షియాన్ ఏమో హ్యాపీగా షెన్‌ని తీసుకొని బయటకొస్తుంది. అలాగే తనని హౌస్‌కి తీసుకెళ్ళి సరే డ్రెస్ చేంజ్ చేసుకో అని తనకొక షర్ట్ ఇస్తుంది. ఆ షర్ట్ మీద ఉన్న స్నేక్ బొమ్మ చూసేసరికి తనకి లాస్ట్ టైమ్ సేమ్ స్నేక్ బొమ్మ ఉన్న షర్ట్ ఏసి టార్చర్ చేశారు. అదంతా గుర్తు తెచ్చుకొని తను పానిక్ అయిపోతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా తన నెక్ పట్టుకొని తనని తనని గట్టిగా నెక్ పట్టుకొని చంపబోతూ ఉంటే తనేమో మళ్ళీ సీరియస్ అవ్వకుండా కూల్‌గా చెప్తూ ఉంటుంది. "ఏంటి నేను నీ గర్ల్ ఫ్రెండ్‌ని కదా! నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. నువ్వెందుకు నా మీద ఇలా బిహేవ్ చేస్తున్నావు?" అనగానే తనేమో నార్మల్ సిట్యుయేషన్‌కొస్తాడు. సో, అది చూడగానే షియాన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని హగ్ చేసుకుంటూ ఉంటుంది. సో, తను అనుకుంటూ ఉంటాడు తినొక మంచి గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటాడు. షియాన్ ఏమో షెన్ యొక్క లిటిల్ సిస్టర్‌ని అడాప్ట్ చేసుకుంటుంది లీగల్‌గా. అప్పుడే అక్కడికి షెన్ యొక్క ఫ్రెండ్ వచ్చి షెన్‌ని జాబ్‌లో నుంచి తీసేసాడు. ఎందుకంటే తన మెంటల్ సిట్యుయేషన్ బాలేదని తను కొంచెం అందరితో డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తాడు. అది వినగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. అవును, తను ఎప్పుడైతే కిడ్నాప్ చేసి టార్చర్ చేశారో ఆ రోజు నుంచి తను మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయాడు అని అనుకుంటుంది. ఇక్కడేమో తన కంపెనీకి రాగానే ఆల్రెడీ మేనేజర్ తనని తిడుతూ ఉంటాడు. సో, తను ఎవరికో మెసేజ్ చేస్తుంది. అలాగే షైన్ బయటికి రాగానే తనని హగ్ చేసుకుంటూ ఉంటే ఇద్దరు గర్ల్స్ ఎంప్లాయీస్ వస్తూ అనుకుంటూ ఉంటారు. పాపం ఈ పర్సన్ కాలేజ్ అయిపోగానే మన ఆఫీస్‌కి వచ్చినప్పుడు జీనియస్‌గా వచ్చాడు. వెళ్ళేటప్పుడేమో ఒక లూజర్‌గా వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. సో, అదంతా చూసి "నువ్వు వీళ్ళని పట్టించుకోకు. పగిలిపోయిన ఐటెమ్స్‌తో రోబో తయారు చేసావు కదా! అలాంటిది కూడా తయారు చేయలేరు. నువ్వెంత టాలెంటెడ్" అని తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పైనుంచి మళ్ళీ రైటర్ నుంచి సౌండ్ వస్తుంది. "ఏంటి నువ్వు విలన్‌గా ఉండాలి కానీ నువ్వు అతన్ని ఎంకరేజ్ చేస్తూ మంచి పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నావు" అని అంటూ ఉంటాడు. అలాగే తను ఇమ్మీడియేట్‌గా విలన్ క్యారెక్టర్‌కెళ్ళి "నువ్వు హౌస్‌కి రా" అని అంటూ ఉంటే షెన్ ఏమో "నాకు తెలుసులే నువ్వు మళ్ళీ ఏదో ఒక టార్చర్ చేయడానికే కదా పిలిచేది" అంటే "ఏంటి నా థిక్ సీనరీ బోర్ కొట్టేసాయా" అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ ఏమో షియాన్ వాళ్ళ హౌస్‌కి వస్తాడు. షియాన్ డోర్ ఓపెన్ చేసేసరికి తను టార్చర్ చేసిన మొత్తం సెటప్ చూసి ఇమ్మీడియేట్‌గా వెళ్ళబోతూ ఉంటాడు. ఏమైంది అంటే "నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఇలా ఎందుకు జైల్‌లాగా అరేంజ్ చేసావంటే" "లేదు లేదు నీకోసమే" అని తనని కూర్చోబెట్టి అలాగే తనకొక లాగేసి ఈ లాక్‌ని చిన్న కీతో తీస్తారు. అలాగే ఇలాంటి చిన్న చిన్న గుర్తులు తెచ్చుకొని నీ టాలెంట్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నావు. సో, నీ బ్రెయిన్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకే నేను నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకొచ్చాను అని తనకి లాక్ ఎలా తీయాలి, ఇలా తీయాలి, ఇలా తీయాలి అని చెప్తూ ఉంటుంది. అలాగే బ్లైండ్ ఫోల్డ్ చేసి ఒక చైన్‌ని ఎక్కడుందో చూడు అని అంటూ ఉంటుంది. అతనేమో డిస్టర్బ్ అయితూ ఉంటే తనని కిస్ చేసి నువ్వు కరెక్ట్‌గా కాన్సంట్రేషన్ చెయ్యు అని అంటూ ఉంటుంది. అప్పుడే తనకు కూడా బ్లైండ్ ఫోల్డ్ చేసి ఇమ్మీడియేట్‌గా తనని లాక్ చేస్తాడు. అలాగే తను "ఏంటి నువ్వు నన్ను లాక్ చేసావంటే, మరేంటి నువ్వు ప్రతిసారి నన్ను మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పమంటావు, నన్ను టార్చర్ చేస్తూ ఉంటావు. ఇదంతా నా దగ్గర చేయకూడదు. అలాగే మా గ్రాండ్‌మా పేరు, మా లిటిల్ సిస్టర్ పేరు, వాళ్ళందరి పేర్లు ఎత్తి నువ్వు ఇబ్బంది పెట్టకూడదు. నేను నీకు బాయ్ ఫ్రెండ్‌ని కాదు, నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ కాదు అంటేనే తీస్తాను" అని అంటాడు. సో, తను కూడా ఓకే అనేసరికి లాక్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే మళ్ళీ అంటూ ఉంటుంది. "ఏంటి ఇప్పుడు నువ్వు నాకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నావా?" అనగానే "హా! నేను నీకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నాను" అని అంటాడు. అది వినగానే తన స్టమక్‌లో పెయిన్ వస్తూ ఉంటే "ఏమైంది? ఏమైంది?" అంటే "ప్లీజ్ ఒక 3 మంత్స్ దాకా నువ్వు నాకు బ్రేకప్ చెప్పకు. నాకు 3 మంత్స్ టైమ్ ఇవ్వు" అనగానే "సరేలే 3 మంత్స్ వరకు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌గా ఉండు" అని అంటాడు. అప్పుడే ఇమ్మీడియేట్‌గా తన బాడీలో పెయిన్ కూడా తగ్గిపోతుంది. అసలు నువ్వేంటి ఇంత విచిత్రంగా తయారయ్యావని అనుకుంటూ ఉంటాడు. అసలు నువ్వేంటి ఇంత తయారవుతున్నావని షాక్ అయ్యి ఏం జరుగుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే తను చెప్తూ ఉంటుంది. "నేను ఒక కంపెనీలో నీ గురించి మాట్లాడాను. నువ్వు అక్కడికెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలి" అనగానే "ఏ కంపెనీ?" అని అంటూ ఉంటాడు. "మా మమ్మీ ఒక కంపెనీ" అని తను చెప్తూ ఉంటే తను నెక్స్ట్ డే షెన్ ఏమో ఆ కంపెనీకెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళ మమ్మీ అంటుంది, "సరే చాలామంది ఇంటర్వ్యూకి వచ్చారు. నువ్వు జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండు" అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. అప్పుడే మళ్ళీ షెన్ యొక్క డ్యాడీ వచ్చి "నువ్వు కంపెనీలో జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? నీ గర్ల్ ఫ్రెండ్ అంత రిచ్ కదా! నీకు ఎంత మనీ అంటే అంత మనీ ఇస్తుంది" అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షియాన్ వచ్చి "నువ్వేం మాట్లాడుతున్నావు? తన ఎబిలిటీ, తన టాలెంట్‌ని తను నిరూపించుకోవాలనుకుంటున్నాడు. నువ్వు తన గురించి రాంగ్‌గా మాట్లాడకు" అని షియాన్ వాళ్ళ డ్యాడీతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ బయటకొస్తూ ఉంటే షియాన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వస్తాడు. సో, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్‌ని చూడగానే
తనతో అంటూ ఉంటుంది, "షెన్, నువ్వు వెళ్ళిపో హౌస్‌కి. నేను నా బెస్ట్ ఫ్రెండ్‌తో మాట్లాడాలి" అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ కేఫ్‌లో కూర్చోగానే తన వెనకాలే పక్కకెళ్ళి సైడ్ నుంచి వింటూ ఉంటాడు. జెలస్‌గా ఫీల్ అవుతాడు తన సడెన్‌గా ఆ అమ్మాయి లైఫ్‌లోకి ఒక అబ్బాయి రాగానే. సో, ఏం మాట్లాడుతున్నారో అని వింటూ ఉంటాడు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో షియాని ఫ్లర్ట్ చేస్తూ ఉంటే తను అంటూ ఉంటుంది, "నీకేమన్నా మెంటలా? నా బాయ్ ఫ్రెండ్ చూడు ఎంత జాగ్రత్తగా సైలెంట్‌గా వింటున్నాడో. అలాగే నిన్నెప్పుడు అలా ట్రీట్ చేయలేదు. సో, మనిద్దరం ఫ్రెండ్స్‌గానే ఉందామని చెప్తూ ఉంటుంది. ఇప్పుడే తను అంటాడు, "అయినా నువ్వేంటి అలా నార్మల్ లో క్లాస్ పర్సన్‌ని ఇష్టపడుతున్నావు" అనగానే, "లేదు లేదు అతను చాలా మంచోడు" అని అంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి అంటూ ఉంటాడు, "నేను హౌస్‌కి వెళ్తున్నాను. నైట్ వీడియో కాల్ చేస్తాను. నువ్వు కూడా తొందరగా హౌస్‌కి వెళ్ళు" అని తన తల పట్టుకొని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి తనేమో షాక్‌లోనే ఉంటుంది. ఏంటి ఈరోజు సూర్యుడేమైనా తొందరగా వచ్చాడా ఏంటి? ఇంత తొందరగా ఇంత బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి తనకు కూడా ఓకే అంటుంది. సీన్‌లో షియాన్ వాళ్ళ డోర్ బెల్ ఓపెన్ కాగానే తను డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడే సడెన్‌గా తనెవరో కిడ్నాప్ చేపిస్తారు. ఈ విషయం షెన్‌కి అలాగే షియాన్ వాళ్ళ ఫ్రెండ్‌కి తెలిసి వాళ్ళిద్దరూ సేవ్ చేయడానికి ఆ స్పాట్‌కి వెళ్తారు. సో, తనని సేవ్ చేసేసరికి షియాన్ ఏమో పర్లేదు ఇప్పుడు బానే ఉన్నానని సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా కళ్ళు తిరిగి పడిపోగానే తను మెడిసిన్ వేద్దామన్నా కానీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి మెడిసిన్ లాక్కొని మరి నోట్లో వేసి మరి మెడిసిన్ ఇస్తాడు. అలా సీఎన్ నార్మల్ స్టేజ్‌కొచ్చి ఐస్ ఓపెన్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్ అలాగే షెన్ ఏమో ఫైటింగ్ చేస్తూ ఉంటారు. "అసలు మీరెందుకు ఫైటింగ్ చేస్తున్నారు?" అని అడుగుతుంది. అప్పుడే షెన్ ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వచ్చి, "నువ్వు బానే ఉన్నావు కదా!" అని అంటాడు. తనేమో మెడిసిన్ బాక్స్ చూసి, "అంటే మీరు నాకు నోటితో తినిపిచ్చారా?" అనగానే తను "హా" అంటాడు. తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో సాడ్‌గా ఫేస్ పెడతాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో "షియాని నువ్వు ఒక ప్లేస్‌కి వెళ్ళు. నీకక్కడ సర్ప్రైజ్ ఉంది" అని చెప్తాడు. సో, తనేమో ఆ ప్లేస్‌కి వెళ్ళేసరికి తను ఆ ప్లేస్ చూసి భయపడుతూ ఉంటుంది. ఏంటి నేనేం ఆలోచించకుండా ఈ ప్లేస్‌కి వచ్చాను అని అనుకుంటుంది. అప్పుడే స్పీకర్ నుంచి, "ఓహ్! నువ్వొచ్చావా? ముందున్న సర్కిల్‌లో చూడు. నీ డెస్టినీ కనిపిస్తుంది" అనగానే ఆ సర్కిల్‌లో ఏమో తను చనిపోతుంటే వాళ్ళ మమ్మీ ఏడుస్తూ ఉంటుంది. సో, తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి నేను చనిపోబోతున్నానో, ఇదంతా అబద్ధం కావచ్చు, నేను నిజం కాదు కావచ్చు అని. అయినా ఒకవేళ నేను చనిపోతే ఇంక నాకు కొంచెం టైమే ఉంది కదా! ఈ కొంచెం టైంలో నేను షెన్‌ని ఎలాగైనా పెద్ద ప్రయోజకుడిని చేయాలి అని అలాగే తన దగ్గరికి వెళ్తుంది. షెన్నేమో తనకి ఫుడ్ పెట్టగానే ఆ ఫుడ్ బాక్స్‌ని కింద పడేసి, "ఇదేం ఫుడ్? అసలు ఇలా ఇలా ఎవరైనా వండుతారా? ఎవరైనా తింటారా?" అని అంటూ ఉంటుంది. సో, షెన్‌కేమో చాలా కోపమొస్తుంది. "అయినా నువ్వెంత వేస్ట్ ఫెలోవి. నీకు కనీసం నువ్వు రోబోకి క్యాట్ తయారు చేసినట్టు కూడా ఇంకా నీ కంపెనీలో వర్క్ నడుస్తలేదు" అని అంటూ ఉంటుంది. అలాగే నీకు తెలుసా? నువ్వు 7 మంత్స్ కష్టపడ్డా కానీ, నా ఒక్క డ్రెస్‌ని కొనియలేవు. అంత కాస్ట్‌లీ డ్రెస్ వేసుకుంటాను నేను అని అంటూ ఉంటుంది. షెన్‌కి చాలా కోపమొచ్చినా కానీ, నేను కష్టపడతాను అని అంటూ ఉంటాడు. సో, తనేమో చీప్‌గా మాట్లాడుతుంది. ఎందుకంటే తను చనిపోయేటప్పుడు ఇతను ఏడవకూడదు అని, తినని హేట్ చేయాలి అని. సో, అక్కడి నుంచి షెన్నేమో వెళ్ళిపోగానే తన ఫ్రెండ్ వస్తాడు. "సరే నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. నేను ఇతను ఏడవడం నాకు ఇష్టం లేదు" అంటే, "సరే ఒక పని చెయ్యి. అతనితో బ్రేకప్ చేసుకో. నువ్వు చనిపోయినా, బతికినా అతనికి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు కదా!" అనగానే, "అది కూడా కరెక్టే" అని తను అతన్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది బ్రేకప్ చేసి. షియానేమో వాళ్ళ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోస్ షెన్‌కి పంపియగానే షెన్ అంటాడు, "ఈరోజు మనం సైకలాజిస్టుల దగ్గరికి వెళ్దాం" అని అంటాడు. సో, తనని అక్కడికి తీసుకెళ్ళగానే తనకేమో పడుకోమని చెప్తారు. అలా పడుకోగానే తనకి నెక్‌ని గట్టిగా ప్రెస్ చేసినట్టు తనకి బ్రీతింగ్ కూడా కష్టమవుతుంది. సో, డాక్టర్ చెప్తూ ఉంటుంది, "తినని జాగ్రత్తగా చూసుకో, చాలా ప్రేమగా చూసుకో" అని చెప్తుంది. సో, షియాన్ ఏమో తనని ఒక మంచి అమ్యూజింగ్ పార్క్‌కి తీసుకెళ్ళి అలా తనని హ్యాపీగా ఉంచుతూ ఉంటాడు. అలాగే తనతో అంటాడు, "నేను నీకు ఒక మంచి బాయ్ ఫ్రెండ్‌లా ఉండాలి అనుకుంటున్నా" అంటాడు. అది వినగానే తను అనుకుంటుంది, "నేను నీతో బ్రేకప్ చేయాలనుకుంటున్నాను. నువ్వేమో ఇప్పుడు మంచి బాయ్ ఫ్రెండ్‌లా ఉండాలనుకుంటున్నావా" అని అంటుంది. అలా తనని హౌస్‌కి వచ్చాక పడుకుంటుంది. అప్పుడే తనకి కాల్ రాగానే కాల్ లిఫ్ట్ చేస్తుంది. అందులో నుంచి వాయిస్ ఏంటంటే, "నువ్వు ఒకవేళ షెన్‌తో బ్రేకప్ అయిందనుకో, నీకు ఇలానే జరుగుతుంది" అని తన బ్రీతింగ్ మొత్తం ఆపేసినట్టు ఉంటుంది. అలా చెప్పి కాల్ కట్ చేస్తుంది. అప్పుడు తను ఆలోచిస్తూ ఉంటుంది, అయినా నేను ఎలాగైనా షెన్‌తో బ్రేకప్ చేసుకోవాల్సిందే అని అనుకుంటుంది. సీన్‌లో ఏమో షెన్ యొక్క ఫ్రెండ్ బ్రేకప్ చేసుకుంటూ ఉంటాడు తన గర్ల్ ఫ్రెండ్‌తో. అలాగే తన గర్ల్ ఫ్రెండ్‌కి చూపియడానికి అప్పుడే అక్కడికి షియాన్ రాగానే షియాన్ యొక్క హ్యాండ్ పట్టుకొని, "తిను నా న్యూ గర్ల్ ఫ్రెండ్. ఇంక నువ్వు అవసరం లేదు" అని అంటూ ఉంటాడు. సడెన్‌గా అదే రెస్టారెంట్‌కి షెన్ రావడం చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. అప్పుడే షెన్ అంటూ ఉంటాడు,
బ్రేకప్ చేసుకోవడానికి మంచి రీజన్ దొరికింది అని కోపడకుండా చిన్న గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్‌నేమో కావాలని షియాన్ ఎలాగో షెన్‌తో బ్రేకప్ చేసుకుందాం అనుకుంది కాబట్టి ఇదే మంచి టైం అనుకోని గిఫ్ట్‌ని పడేస్తుంది. మళ్ళీ గిఫ్ట్ తెచ్చిచ్చి వాళ్ళ ఫ్రెండ్‌నేమో అక్కడి నుంచి లాక్కొని వెళ్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను కావాలని షెన్‌కి మెసేజ్ చేస్తుంది. నేను నా బాయ్ ఫ్రెండ్‌తో ఉన్నానని. కొంచెం సేపట్లోనే తన డోర్ కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది. తను ఓపెన్ చేసేసరికి షెన్ ఏమో షియాన్ యొక్క ఫ్రెండ్ అలాగే షెన్ యొక్క ఫ్రెండ్ ఇద్దరిని తీసుకొనొచ్చి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు. నువ్వెవరితో ఉన్నావని అంటూ ఉంటాడు. సో తను అంటూ ఉంటాడు, ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా! అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే నీకు అర్థం కావట్లేదా? నేను నీతో బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. అలా అనేసరికి షెన్‌కి కూడా చాలా కోపం వచ్చి, సరే మనిద్దరం బ్రేకప్ చేసుకుందాం అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి, ఏంటి నాకు బ్రేకప్ గిఫ్ట్‌గా ఏమి ఇవ్వవా అని తనని ఫోర్స్‌బుల్‌గా కిస్ చేస్తాడు. అలా కాలేజ్‌కి వెళ్ళాక తను కావాలనే లంచ్ బాక్స్‌ని వీ దగ్గరికి తీసుకొచ్చి వీకి ఇస్తాడు. సో అది చూసి షియాన్ ఏమో కొంచెం జెలస్‌గా ఫీల్ అవుతూ ఉన్నా కానీ అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు మాట్లాడకుండా. అప్పుడే వీ ఏమో తన దగ్గరికొచ్చి, ఏంటి అతను నా దగ్గరికొస్తే అంత ఓవర్‌గా ఫీల్ అవుతున్నావు? మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. అతను చాలా కేరింగ్‌గా చూసుకుంటున్నాడని చెప్తుంది. తనేమో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. ఓకే అన్నట్టు చూస్తుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను ఒక ప్లేస్‌లో కూర్చోగానే ఒక ఒక పర్సన్ వచ్చి డ్రింక్ తాగమని తనని టచ్ చేయబోతూ ఉంటాడు. అదే టైంకి షైన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. సో షియాన్ ఏమో అక్కడున్న డ్రింక్ తాగేసి షెన్‌ని కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. ఇంకా చెప్పాలంటే బ్రేకప్ తర్వాతనే ఇంకా ఎక్కువగా క్లోజ్ అవుతారు. ఇక్కడ ఈ మూవీ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. ఆ పర్సన్ గైడ్ చేస్తూ ఉంటాడు. అలాగే తను అంటుంది, నేను ఎంతగా సెడ్యూస్ చేయడానికి ట్రై చేసినా కానీ షెన్ మాత్రం షెన్‌కి అస్సలు క్లోజ్ కాలేకపోతున్నాను అని చెప్తూ ఉంటే, ఫోన్‌లో ఉన్న పర్సన్ ఏమో నువ్వు ఎలాగైనా అతన్ని ఈరోజు నైట్ నీ బెడ్ దగ్గరికి రానివ్వాలి అని చెప్తూ ఉంటాడు. తను కూడా ఓకే అన్నట్టు ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే అక్కడికి షియాన్ వస్తాడు. షియాన్ అడుగుతాడు, "నువ్వు కాల్ చేసి ఎందుకు రమ్మన్నావు?" అని అడుగుతూ ఉంటాడు. "సరే నేను నీకు తర్వాత చెప్తానులే. ముందు డ్రింక్ తాగు" అని తనకి డ్రగ్ ఇచ్చిన వాటర్ ఇస్తుంది. తిను కూడా ఆల్రెడీ యాంటీబయాటిక్ అలాగే డ్రగ్ కూడా తీసుకొనొస్తాడు కాబట్టి, "నువ్వు కూడా వాటర్ తాగు" అని తన గ్లాస్‌లో కూడా డ్రగ్ కలుపుతాడు. అలాగే తిను యాంటీబయాటిక్ ఏసుకొని తనేమో కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే తన ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు. సడెన్‌గా ఒక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ ఏమో షెన్‌ని చూసి పారిపోతూ ఉంటాడు. అలా నెక్స్ట్ సీన్‌లో షెన్ ఏమో షియాన్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు. తెలుసా తను ఫోన్‌లో మాట్లాడిన సీక్రెట్స్ అన్నీ తెలిసాయి. అలాగే తను నాకు డ్రగ్ ఇవ్వాలనుకుంటుంది. ఒక పర్సన్‌తో ఉన్న వీడియోస్ అన్నీ పబ్లిక్ అయ్యాయని చెప్తూ ఉంటే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా నాకు తెలుసు. నీకు నేనంటేనే ఎక్కువ ఇష్టం కదా! ఇంకెవరూ ఇష్టం లేదని వాళ్ళిద్దరూ హగ్ చేసుకొని కిస్ చేసుకుంటూ ఉంటే వి ఏమో చాలా కోపంగా చూస్తూ ఉంటుంది దూరం నుంచి. అలా నెక్స్ట్ సీన్‌లో ఏమో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగానే తన ఫ్రెండ్ అంటాడు, "నీకు తెలుసా నువ్వు అనుకున్నట్టు షెన్ అంత మంచి పర్సన్ ఏం కాదు. వాళ్ళ మమ్మీని ఒక ప్లేస్‌లో బంధించి టార్చర్ చేస్తున్నాడు" అంటే తనేమో ఆ ప్లేస్‌కి వెళ్తుంది. అలాగే అంటూ ఉంటుంది, "నాకు తెలుసు తను మీ స్టెప్ మామ్ అని. సో తనెప్పుడూ నిన్ను బాగా చూసుకోలేదని. కాబట్టి నువ్వు టార్చర్ చేసినా ఏం ప్రాబ్లమ్ లేదు" అనగానే షెన్ అంటూ ఉంటాడు, "నన్ను నువ్వు మాత్రమే అర్థం చేసుకుంటావు. ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు" అని హగ్ చేసుకుంటాడు. కానీ కొన్ని డేస్ తర్వాత తన టాలెంట్‌తో మంచి రిచ్ పర్సన్ అయితాడు. అలాగే తనని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. తనేమో హగ్ చేసుకుంటుంది. తను చెప్తూ ఉంటుంది, "నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం" అని చెప్తుంది. అప్పుడే పైనుంచి మళ్ళీ తనకి సౌండ్ వస్తుంది. షెన్ నిన్ను 90% ఇష్టపడుతున్నాడు. ఒకవేళ అది 100 అయితే నువ్వు అతన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. లేకపోతే నువ్వు చనిపోతావు అని చెప్తాడు. సో తనేమో చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటుంది. తను ఏం చేసినా కానీ అది నచ్చినట్టు కొంచెం వైల్డ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. స్టాచ్యూస్ కూడా పగలగొడుతుంది. అతను న్యూ స్టాచ్యూ తెచ్చినా కానీ దాన్ని పట్టించుకోకుండా చేస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటాడు, అసలు తినకేమైంది? తినెందుకు ఇంత డిప్రెషన్‌గా ఉంది అని అనుకుంటాడు. కానీ తనేమో అతని దగ్గర నుంచి దూరంగా పోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అతనికి ఇరిటేషన్ వచ్చి తనని వదిలేసేలాగా. అలా చెప్పి తను వెళ్తూ ఉంటే తన వెనకాల షెన్ వెళ్తాడు. అప్పుడే తను ఒక హాస్పిటల్ రూమ్‌కి వెళ్ళి ఒక పర్సన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. అతను కోమాలో ఉంటాడు. సో నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. సేమ్ నీలానే ఆ పర్సన్ ఉంటాడు. ఒక హార్ట్ మాత్రమే డిఫరెంట్ అని అంటూ ఉంటుంది. అప్పుడే సడెన్‌గా తన హ్యాండ్‌లో ఉన్న స్టాచ్యూ పగలగొట్టి, "ఏంటి నువ్వు నన్ను ఇష్టపడట్లేదా?" అంటే, "అవును. నేను నిన్ను ఇష్టపడట్లేదు" అని చెప్తుంది. సో అలా కొన్ని ఇయర్స్ తర్వాత తనేమో అబ్రాడ్ వెళ్ళిపోతుంది. కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ కోమాలో ఉన్న పర్సన్ నార్మల్ స్టేజ్‌కొస్తాడు. అతన్ని తీసుకొని కంట్రీకొస్తుంది. ఎందుకంటే
ఒక సైంటిస్ట్ కాబట్టి తన దగ్గర మాత్రమే మెడిసిన్ ఉంటుంది. మెడిసిన్ కోసం మళ్ళీ వస్తుంది. అలా మెడిసిన్ కోసం తన దగ్గరికి రాగానే తను అంటూ ఉంటాడు, "సరే నీల్ డౌన్ చెయ్యు" అని అంటాడు. సో, ఫస్ట్‌లో తను ఎలా చేసిందో సేమ్ రిపీట్ చేస్తూ ఉంటాడు. "సరే, సరే నీల్ డౌన్ అవసరం లేదు. నన్ను హ్యాపీగా ఉంచు" అని తనని కిస్ చేయమంటాడు. అలాగే తనని హౌస్‌కి తీసుకొచ్చి ఒక బేబీని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడే తనకర్థమవుతుంది. అది బేబీ కాదని, రోబో అని. అలాగే తనకి ఫుడ్ సర్వ్ చేస్తూ తనేమో తినబోతూ ఉంటే, అయినా కొంతమందికి నా చేత్తో వండిన ఫుడ్ నచ్చదు కదా! అని మొత్తం రివర్స్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను పాస్ట్‌లో ఉన్న పర్సన్ కాదు. చాలా అరోగెంట్‌గా తయారవుతాడు కాబట్టి. మెడిసిన్ అడగగానే నేను నీకు మెడిసిన్ ఇస్తాను. నువ్వు నా పెట్‌లా ఉండాలి అంటే తను ఓకే అంటుంది. సో, తను అనుకుంటూ ఉంటాడు. ఆ పర్సన్ ఎంతగా ఇష్టపడుతుంది. నాకు పెట్‌లా ఉండడానికి కూడా యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకుంటాడు. అలా తనకి మెడిసిన్ ఇస్తాడు. అలాగే తనని అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి తీసుకెళ్తాడు. సో, ఈ ప్లేస్ అంతా నీకోసమే. ఎందుకంటే నువ్వు పాస్ట్‌లో నాకు చాలా మనీ ఖర్చు పెట్టావు కదా! దానికి రిటర్న్‌గా ఇది అని అంటాడు. మంచిగా కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ నోట్లో పెట్టి తనకి కిస్ చేస్తాడు. అలా ఫోర్స్‌బుల్‌గా కిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో షియాన్ వాళ్ళ డ్యాడీ పార్టీ అరేంజ్ చేస్తే అక్కడికెళ్తారు. అక్కడ షెన్ అలాగే షియాన్ యొక్క ఫియాన్సీ ఇద్దరూ సేమ్ ఉండేసరికి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. వీళ్ళిద్దరేంటి ఇంత సేమ్‌గా ఉన్నారు అని అనుకుంటారు. షియాన్ వాళ్ళ ఫియాన్సీని చూడగానే షెన్‌కి చాలా కోపం వచ్చి తనని పక్క రూమ్‌కి లాకెళ్ళి, "ఏంటి నువ్వు ఆ పర్సన్ ఉన్నాడనే ఈరోజు ఇక్కడికొచ్చావు కదా!" అని తనని గట్టిగా కిస్ చేస్తూ ఉంటే ఏమో అరుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో రూమ్ బయట నుంచి అరుస్తూ ఉంటాడు. వాళ్ళ ఫియాన్సీకి మళ్ళీ హెల్త్ బాలేదు. చాలా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అని. సో, తనేమో మెడిసిన్ అడుగుతూ ఉంటే కార్‌లో తీసుకెళ్ళి తనకొక కాంట్రాక్ట్ ఇస్తాడు. ఏంటంటే, "ఒకవేళ నువ్వు నా బేబీకి మదర్ అయ్యావనుకో, నేను ఈ మెడిసిన్ ఇస్తాను. ఈ మెడిసిన్ ఇస్తేనే ఆ పర్సన్ బతుకుతాడు" అంటే తనేమో నో అని చెప్తూ ఉంటే తనేమో ఫైనల్‌గా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ తన మనసులో అనుకుంటుంది, "నాకు బతకడానికి ఇంకా 3 మంత్సే కదా టైం ఉంది. ఇప్పుడు నేను మెడిసిన్ ఏసుకొని నేనిప్పుడు 9 మంత్స్ ప్రెగ్నెన్సీ 9 మంత్స్ బేబీని ఎలా ఇవ్వాలి" అని అనుకుంటుంది. సో, హాస్పిటల్‌కి తీసుకొచ్చి ఆ మెడిసిన్ డాక్టర్‌కి ఇవ్వగానే తన ఫియాన్సీ ఏమో బతుకుతాడు. కొన్ని డేస్ తర్వాత తనకు ఓకే కొంచెం ప్రాబ్లమ్‌గా అనిపించేసరికి హాస్పిటల్‌లో చెక్ చేపించుకుంటుంది. తను ప్రెగ్నెంట్ అని. తను అనుకుంటూ ఉంటుంది, "నాకు 3 మంత్సే కదా టైం ఉంది. ఇప్పుడు నేను ఈ విషయాన్ని షెన్‌కి చెప్పను" అని అనుకుంటుంది. అలా కొన్ని డేస్ తర్వాత తనకి అస్సలు బాలేకపోయేసరికి హాస్పిటల్‌కొస్తుంది. అప్పుడే షెన్ కూడా అదే హాస్పిటల్‌కొస్తాడు. తనేమో కళ్ళు తిరిగి పడిపోయేసరికి తనని అడ్మిట్ చేస్తారు. తను ప్రెగ్నెంట్ అని షెన్‌కి తెలిసిపోతుంది. షెన్ అనుకుంటాడు మేబీ తన ఫియాన్సీ వల్లనే అనుకుంటాడు. కానీ లాస్ట్ టైమ్ వాళ్ళొకసారి నైట్ స్పెండ్ చేశారు కదా! సో, అప్పుడే తన ఫియాన్సీ చెప్తాడు. తను నన్ను ఇష్టపడట్లేదు. నిన్నే ఇష్టపడుతుందని. అది వినగానే షెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తనని డిశ్చార్జ్ చేసి హౌస్‌కి తీసుకొస్తాడు. సో, తను అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను 9 మంత్స్ ఎలా ఉండాలి అని రైటర్‌ని అడిగేసరికి రైటర్ అంటాడు, "నువ్వేంటి స్టోరీ మొత్తం చేంజ్ చేసావు కదా!" అని అంటూ ఉంటాడు. సర్లే 9 మంత్స్ టైమ్ ఇస్తున్నానని 9 మంత్స్ టైమ్ ఇస్తాడు. అలా 9 మంత్స్ అయ్యాక తనకి పెయిన్స్ ఒస్తాయి. హాస్పిటల్ తీసుకెళ్ళగానే డాక్టర్ చెప్తాడు, "నీకు బేబీ పుట్టింది. బాబు పుట్టాడు" అని చెప్తాడు. అలాగే నీ వైఫ్ ఏమో కోమాలోకెళ్ళింది అని చెప్తాడు. వేరే ప్లేస్‌కి వస్తుంది. అంటే తన నోవెల్ నుంచి బయటకొస్తుంది. సడెన్‌గా తనకు పుట్టిన బాబు కూడా తన దగ్గరికొకసారి వాళ్ళ డ్యాడీ దగ్గరికొకసారికి వచ్చేసరికి వాళ్ళ డ్యాడీకి అర్థమవబోతుంది. అంటే అంటే నా వైఫ్ వేరే ప్రపంచంలో ఉంది అని. అలాగే బాబుతో చెప్పంటాడు, "నువ్వు మమ్మీ దగ్గరికి ఎప్పుడైనా వెళ్తే నేను తనని చాలా మిస్ అవుతున్నానని చెప్పు" అని అంటాడు. అలాగే నోవెల్ యొక్క 16థ్ యానివర్సరీకి తను మళ్ళీ నోవెల్‌లోకొస్తుంది. అలా వాళ్ళు ముగ్గురు ఫ్యామిలీ అంతా కలిసిపోతారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అయితుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.